హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్. ఈరోజు ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు మరియు ఇతర పోటీ పరీక్షల కొరకు సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్ నుండి కంప్యూటర్స్ అనే టాపిక్లో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం. అందులో ముందుగా మనం చూసినట్లయితే 22వ ప్రశ్న చూడండి. ఆల్రెడీ ఇంతకుముందు మనం కొన్ని ప్రశ్నలు వీడియోలో చేయడం జరిగింది. ఒకవేళ ఎవరైనా చూడాలనుకుంటే పై వీడియోని చూడండి ఒకసారి. చూడండి, 22వ ప్రశ్న చూడండి. భారతదేశము ఏ పేరు మీదుగా గ్రిడ్ కంప్యూటింగ్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేసింది? భారతదేశం ఏ పేరు మీదుగా గ్రిడ్ కంప్యూటింగ్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేసింది? ఆన్సర్ గరుడా. గ్రిడ్ కంప్యూటింగ్ ప్రాజెక్ట్ ఏ పేరు మీదుగా ఏర్పాటు చేయడం జరిగింది అంటే గరుడా. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, టాటా ఏ విభాగము ఏక సూపర్ కంప్యూటర్ను రూపొందించింది? టాటా వారు ఏ విభాగం నుండి ఏక సూపర్ కంప్యూటర్ను రూపొందించారు? ఆన్సర్ కంప్యూటేషనల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ. కంప్యూటేషనల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ నుండి ఈ యొక్క సూపర్ కంప్యూటర్ను రూపొందించడం జరిగింది. నెక్స్ట్ 24వ ప్రశ్న, తియాన్ హే అనే సూపర్ కంప్యూటర్ను ఏ దేశం రూపొందించింది? తియాన్ హే అనే సూపర్ కంప్యూటర్ను ఏ దేశం రూపొందించింది? ఆన్సర్ చైనా. నెక్స్ట్ 25వ ప్రశ్న, కంప్యూటర్లోని మైక్రో ప్రాసెసర్ను రూపొందించిన వారు? కంప్యూటర్లో ఉండే ఈ యొక్క మైక్రో ప్రాసెసర్ను రూపొందించిన వారు ఎవరు? ఆన్సర్ చూడండి, గార్డన్ మూరే మరియు రాబర్ట్ నైస్, వీరిద్దరూ కూడా. ఆన్సర్ సి, గార్డన్ మూరే మరియు రాబర్ట్ నైస్. నెక్స్ట్ 26వ ప్రశ్న, 2009లో అమెరికాలోని ఫ్లోరిడా యూనివర్సిటీ ఏర్పాటు చేసిన సూపర్ కంప్యూటర్ పేరు ఏమిటి? 2009లో అమెరికాలోని ఫ్లోరిడా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన సూపర్ కంప్యూటర్ పేరు ఏమిటి? ఆన్సర్ నోవాజీ. ఆన్సర్ నోవాజీ. నెక్స్ట్ 27వ ప్రశ్న, మన దేశం రూపొందించిన అతి చిన్న సూపర్ కంప్యూటర్ పేరు? మన దేశంలో రూపొందించిన అతి చిన్న సూపర్ కంప్యూటర్ పేరు ఏమిటి? ఆన్సర్ సింప్యూటర్. ఆన్సర్ సింప్యూటర్. ఈ సింప్యూటర్ను ఎవరు రూపొందించారు అంటే సింప్యూటర్ బెంగళూరు ట్రస్ట్ వారు రూపొందించడం జరిగినది. ఎవరు రూపొందించారు ఈ సింప్యూటర్ను? సింప్యూటర్ బెంగళూరు ట్రస్ట్. నెక్స్ట్ 28వ ప్రశ్న చూడండి, కంప్యూటర్ను అర్థం చేసుకునే లాంగ్వేజ్ ఏది? కంప్యూటర్ను అర్థం చేసుకునే లాంగ్వేజ్ ఏది? ఆన్సర్ మెషిన్ లాంగ్వేజ్. అదే అసెంబ్లీ లాంగ్వేజ్ అంటే సి, C++, ఇవన్నీ కూడా అసెంబ్లీ లాంగ్వేజ్. సి, C++, ఇవన్నీ అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ అంటారు. హై లెవెల్ లాంగ్వేజ్ అంటే చూడండి ఇక్కడ రాసాం, బేసిక్, కోబాల్ట్, ఫోట్రాన్, ఇవన్నీ కూడా హై లెవెల్ లాంగ్వేజెస్. కంప్యూటర్ అర్థం చేసుకునే లాంగ్వేజ్ ఏది అంటే మెషిన్ లెవెల్ లాంగ్వేజ్. నెక్స్ట్ తర్వాతి ప్రశ్నలు 28వ ప్రశ్న చూద్దాం. 28వ ప్రశ్న చూడండి, ఇంటర్నెట్లో ఉపయోగించే సాఫ్ట్వేర్ పేరు ఏమిటి? ఇంటర్నెట్లో ఉపయోగించే సాఫ్ట్వేర్ పేరు? ఆన్సర్ యూనిక్స్. చూడండి, ఇంటర్నెట్లో ఉపయోగించే సాఫ్ట్వేర్ పేరు ఏమిటంటే యూనిక్స్. యూనిక్స్ అనగా మల్టీ యూజర్ కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్. యూనిక్స్ అనగా మల్టీ యూజర్ ఆపరేటింగ్, చూడండి మల్టీ యూజర్ కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్తాం, ఓఎస్. ఇంటర్నెట్లో ఉపయోగించే సాఫ్ట్వేర్ పేరు ఏమిటి? యూనిక్స్. యూనిక్స్ అనగా మల్టీ యూజర్ కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్. నెక్స్ట్ జావా ఇది లాంగ్వేజ్ కింద వస్తుంది.
నెక్స్ట్ 30వ ప్రశ్న చూడండి. సూపర్ కంప్యూటర్ను కనుగొన్నవారు ఎవరు? సూపర్ కంప్యూటర్ని కనుగొన్నవారు ఎవరు అంటే ఆన్సర్ సియోరా క్రే. సూపర్ కంప్యూటర్ని కనుగొన్నది ఎవరు అంటే సియోర్ క్రే. నెక్స్ట్ తర్వాత ప్రశ్న 31వ ప్రశ్న. హిందీ భాషలో తొలిసారిగా ఏర్పాటు చేసిన ఈమెయిల్ పేరేమిటి? ఎలక్ట్రానిక్ మెయిల్ అంటాం కదా, హిందీ భాషలో తొలిసారిగా ఏర్పాటు చేసిన ఈమెయిల్ పేరేమిటి? ఆన్సర్ ఈ పాత్ర. నెక్స్ట్ 32వ ప్రశ్న. పిక్సెల్ పూర్తి పేరేమిటి? చూడండి, ఏదైనా ఫోటో ఇవన్నీ మనం చేసేటప్పుడు పిక్సెల్ సైజ్ తగ్గించండి పెంచండి అంటాం కదా, ఈ యొక్క పిక్సెల్ పూర్తి పేరేమిటి? ఆన్సర్ పిక్చర్ ఎలిమెంట్. పిక్చర్ అనగా పిక్చర్ ఎలిమెంట్. నెక్స్ట్ 33వ ప్రశ్న. అనుపమ్ సూపర్ కంప్యూటర్ను రూపొందించినది ఎవరు? అనుపమ్ అనే సూపర్ కంప్యూటర్ను రూపొందించిన వారు? ఆన్సర్ బార్క్. బార్క్ అనగా బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. డిఆర్డిఓ అనగా డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఈ డిఆర్డిఓ వారు దేనిని తయారు చేస్తారంటే మిజైల్స్. ఈ యొక్క మిజైల్స్ను పితామహుడు ఎవరు అంటే ఏపీజే అబ్దుల్ కలాం అంటాం. ఈ యొక్క మిజైల్స్ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్స్ అంటాం కదా, ఐజీఎండి, ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1983. వీటికి రిలేటెడ్గా కూడా ప్రశ్నలు వస్తుంటాయి చూడండి. సో నెక్స్ట్ ఇస్రో అనగా మనకు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అంటాం కదా, దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే బెంగళూరు. ఉపగ్రహాలు ఎక్కడి నుంచి ప్రవేశపెడతామంటే ఆంధ్రప్రదేశ్ షార్ నుండి మనం ప్రవేశపెడతాం, సతీష్ ధావన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్. ఈ ఇస్రోకు అనుబంధంగా దేశవ్యాప్తంగా స్పేస్ అప్లికేషన్ సెంటర్స్ కూడా ఉన్నాయి. కర్ణాటక, హైదరాబాద్, ఇలా తమిళనాడు, ఇవన్నీ దగ్గరలో కూడా. నెక్స్ట్ త్రివేంద్రం, ఈ స్పేస్ అప్లికేషన్ సెంటర్స్ అంటాం వాటిని. వీటికి రిలేటెడ్గా కూడా ఈ విధంగా ప్రశ్నలు ఇవ్వచ్చు. మన ప్రశ్న ఏమిటి అంటే అనుపమ్ సూపర్ కంప్యూటర్ను రూపొందించింది ఎవరు అంటే బార్క్, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. ఇది ఎక్కడ ఉందంటే దీని హెడ్ క్వార్టర్ ముంబై. నెక్స్ట్ 34వ ప్రశ్న. పరమ్ శీర్ష్ సూపర్ కంప్యూటర్ వ్యవస్థను 2009 జనవరిలో ఏ యూనివర్సిటీలో ఏర్పాటు చేశారు? పరమ్ శీర్ష్ సూపర్ కంప్యూటర్ వ్యవస్థను 2009 జనవరిలో ఏ యూనివర్సిటీలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ నార్త్ ఈస్టర్న్ హిల్స్. నెక్స్ట్ 35వ ప్రశ్న. మన దేశము ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్న సూపర్ కంప్యూటర్ పేరేమిటి? ఆన్సర్ పరమ్. ప్రస్తుతం రీసెంట్గా పరమ్ ప్రాజ్ఞ ఇవన్నీ కూడా లాంచ్ చేయడం జరిగింది కదా, వాటికి రిలేటెడ్గా కూడా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి చూడండి. ఐఐటి వారు రీసెంట్గా ఐఐటీస్ వారు తయారు చేస్తున్నారు కదా సూపర్ కంప్యూటర్స్ను, అవి కూడా ఒకసారి చూసుకోండి. ఖచ్చితంగా వాటికి రిలేటెడ్గా కూడా ప్రశ్నలు వస్తాయి. ఇంకా మీరు చూడాలంటే వాటికి రిలేటెడ్గా కూడా మనం ఒక వీడియో చేయడం జరిగింది, అవి కూడా ఒకసారి చూడండి. నెక్స్ట్ 36వ ప్రశ్న. పెంటియంలను ఏ తరం కంప్యూటర్లలో ఉపయోగిస్తున్నారు? ఆన్సర్ 4th జనరేషన్ కంప్యూటర్లలో ఉపయోగిస్తున్నారు. నెక్స్ట్ 37వ ప్రశ్న. కంప్యూటర్ మౌస్ లెఫ్ట్ హ్యాండ్ బటన్తో ఎన్ని పనులు చేయవచ్చు? కంప్యూటర్ మౌస్లో మనకు రైట్ హ్యాండ్ క్లిక్, లెఫ్ట్ హ్యాండ్ క్లిక్ ఉంటాయి కదా, ఈ యొక్క లెఫ్ట్ హ్యాండ్ క్లిక్తో ఎన్ని పనులు మనం చేయవచ్చు అని చెప్పి అడగడం జరిగింది. ఆన్సర్ 4 పనులు చేయవచ్చు. నెక్స్ట్ 38వ ప్రశ్న.
38వ ప్రశ్న చూడండి. భారత ప్రభుత్వం తొలిసారిగా ఎప్పుడు కంప్యూటర్ పాలసీని ప్రకటించింది? భారత ప్రభుత్వం తొలిసారిగా ఎప్పుడు కంప్యూటర్ పాలసీని ప్రకటించింది? ఆన్సర్ 1984. చూడండి, మిజైల్ IGMD ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిజైల్ ప్రాజెక్ట్ ఎప్పుడు అంటే 1983. కంప్యూటర్ పాలసీ ఎప్పుడంటే 1984. నెక్స్ట్ 39వ ప్రశ్న. కంప్యూటర్లలో ఉపయోగించే బిట్ పూర్తి పేరేమిటి? కంప్యూటర్లలో ఉపయోగించే బిట్ యొక్క పూర్తి పేరేమిటి? ఆన్సర్ బైనరీ డిజిట్. తర్వాతి ప్రశ్న 40వ ప్రశ్న. మన దేశము స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి సూపర్ కంప్యూటర్ పేరేమిటి? మన దేశము స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి సూపర్ కంప్యూటర్ పేరేమిటంటే పరం. నెక్స్ట్ 41వ ప్రశ్న. కంప్యూటర్లోని ప్రధాన మెమరీ మెయిన్ మెమరీ అని దేన్ని అంటాము? చూడండి, మెయిన్ మెమరీ పర్మనెంట్ మెమరీ, టెంపరీ మెమరీ అంటాం. మెయిన్ మెమరీ అని దేన్ని అంటామంటే ర్యామ్. మెయిన్ మెమరీ అని దేన్ని అంటామంటే ర్యామ్ అంటాము. ర్యామ్ అనగా ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, రోమ్ అనగా రీడ్ ఓన్లీ మెమరీ, అలా కూడా అడుగుతుంటారు. ర్యామ్ 2 టైప్స్, DRAM, SRAM అంటాం. DRAM అనగా డైనమిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, SRAM అనగా స్టాటిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అని కూడా చెప్పవచ్చు. సో ప్రధాన మెయిన్ మెమరీ అని దేన్ని పిలుస్తామంటే ర్యామ్. నెక్స్ట్ 42వ ప్రశ్న. బహుళ ప్రయోజనాల కోసం రూపొందించిన మన దేశ సూపర్ కంప్యూటర్ ఏది? బహుళ ప్రయోజనాల కోసం రూపొందించిన మన దేశ సూపర్ కంప్యూటర్ ఏది? ఆన్సర్ పరం. నెక్స్ట్ 43వ ప్రశ్న. ఈమెయిల్ ఆవిష్కరణ జరిగి 2015కి అయితే 44 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ ఈమెయిల్ పితామహుడుగా పేరుగాంచిన వారు ఎవరు? ఈమెయిల్ పితామహుడు ఎవరు? సింపుల్గా చెప్పాలంటే మనకి తెలిసిందే రాట్లామ్నిన్స్ అని అంటాం. నెక్స్ట్ 44వ ప్రశ్న. బెంగళూరులో మైక్రోసాఫ్ట్ సంస్థను ఏర్పాటు చేసిన రీసెర్చ్ సెంటర్ పేరేమిటి? బెంగళూరులో మైక్రోసాఫ్ట్ సంస్థ ఏర్పాటు చేసిన రీసెర్చ్ సెంటర్ పేరేమిటి? ఆన్సర్ సెంటియా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు ఆల్. మన యొక్క ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.